నమస్తే విజయన్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. విజయవాడలో వరద ముంపులో నానుతున్న వేలాది మందికి ఉపశమనం లభించింది. వరదకు ఆనకట్ట వేయాలంటే బుడమేరు గండ్లు పూడిక పనుల ద్వారా నియంత్రించవచ్చుననే చంద్రబాబు సంకల్పాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రతిరోజు వర్షం వరద వెంటాడుతున్నా లెక్క చేయకుండా రాత్రింబవళ్లు గట్టుపైన గడుపుతూ పట్టువదన విక్రమార్కుల్లా పూడిక పనులు శరవేగంగా జరిగేలాగా రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు శ్రమిస్తున్నారు. గత 5 రోజులుగా గట్టు నుంచి కదలకుండా టిఫిన్ భోజనంతో సహా అక్కడే చేస్తూ అధికారులు ఏజెన్సీలను సమన్వయపరచడంలో ఇప్పటికే 2 గంటలు పూడిక పనులు పూర్తి కాగా 3వది రేపటికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులను పర్యవేక్షిస్తున్నారు. రాత్రింబవలు దాదాపు 64 గంటల పాటు నిద్రాహారాలు మాని వర్షం వచ్చినా వరద వచ్చినా లెక్క చేయకుండా దగ్గరుండి మంత్రి నిమ్మల రామనాయుడు చేస్తున్న బుడమేరు గండ్ల పూడిక పనులను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రామనాయుడు పనితీరును మెచ్చుకుంటూ శభాష్ అంటూ ప్రశంసించారు. నిన్నటికే 2 గంటలు పూడిక జరగగా నేడు 3వ గండి పూడిక జరగడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జరిగిన పనుల తీరును లోకేష్ కు మంత్రి రామనాయుడు వివరించారు. బుడమేరు 3 గంటలను విజయవంతంగా పూడ్చగలిగారు. విజయవాడ సింగనగర్ కు వరద నీరు ఆగిపోయింది. మంత్రి నిమ్మల రామనాయుడు శ్రమ ఫలించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 6 రోజులుగా రాత్రింబవళ్లు దాదాపు 72 గంటల పాటు నిద్రాహారాలు మాని వర్షం వచ్చినా వరద వచ్చినా లెక్క చేయకుండా గట్టుపైనే ఉండి దగ్గరుండి గండ్లు పూడిక పనులను పూర్తి చేయించగలిగారు. 2వ దశలో వరద నీరు పెరిగినా తట్టుకునేలాగా నారా లోకేష్ సూచనల మేరకు గట్లు ఎత్తు పెంచే పనులు చేపట్టారు. వర్షాలు పడి ఆకస్మిక వరద వచ్చినా తట్టుకునేలాగా బుడమేరు గట్లను బలోపేతం చేస్తున్నారు. వారం రోజులుగా చెరువులను తలపించిన పంట పొలాలు గండ్లు పూచడంతో బయటపడుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా భీమవరం మండలం రామాయణపురంలోని శ్రీ వరసిద్ధి వినాయక సాయిబాబా ఆలయాల్లో 30వ వార్షిక వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. లోకం పెద్దిరాజు అధ్యక్షున ఆలయ కమిటీ నిర్వాహకులు వినాయక చవితి ఉత్సవాలను ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోకం పెద్దిరాజుల ఆధ్వర్యంలో వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి లైటింగ్, సౌండ్ సిస్టంతో భజన, నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమ గ్రామంలో వరసిద్ధి వినాయకుడు సాయిబాబా ఆలయం కలిసి ఉండడంతో ఎల్లప్పుడూ స్వామివారి చల్లని ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉంటుందని, గ్రామంలో ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. ప్రతి గురువారం సుమారు 400 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో లోకం పాండురంగారావు, నాదిల లక్ష్మణస్వామి, కేసిరెడ్డి నాగరాజు, అందే వీరాంజనేయులు, గున్నం దుర్గారావు, పులపతి అంజిబాబు, ఎర్రంశెట్టి సాయి, కంబాల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఇది రామాయణపురం గ్రామంలో గత 35 సంవత్సరాలుగా వినాయకుడు బొమ్మ పెట్టి మేము నిమజ్జన కార్యక్రమాలని భజన కాల్చడం చేస్తున్నాము. అలాగే దీనికి తోడు విఘ్నేశ్వరుడు తోడు సాయిబాబు విఘ్నం కూడా కట్టాలనుకుని విఘ్నేశ్వరుడిది సాయిబాబుది విఘ్నం కూడా ప్రతిష్ఠ చేసి గత 3 సంవత్సరాల నుంచి ప్రతి లక్ష వారం 300 నుంచి 400 వరకు భోజనాలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఊళ్ళో గ్రామ ప్రజల సహకారంతో సేవ చేసి భక్తులు అందరూ వచ్చి స్వామివారి ప్రతి లక్ష వారం సేవలో పాల్గొని వినాయక చవితి పర్వదినాన్ని వాడవాడల్లా కన్నుల పండగగా జరుపుకున్నారు. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నరాజుని విఘ్నాలు లేకుండా చూడాలంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అత్తిలి ఏసీఎన్ ఛానల్ కార్యాలయంలో ఏసీఎన్ అధినేత కొలగాని చంద్రశేఖర్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు అత్తిలి పెదవంతెన వద్ద గల వరసిద్ధి వినాయకుని ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నల్లూరి సురేష్ కుమార్, శ్వేత దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దండాలయ ఉండాలయ దయుంచయ దేవ నీ అండా దండ ఉండాలయ చూపించయ ద్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్య తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్య అత్తిలి అందే అపార్ట్మెంట్ లో గణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బండి వెంకటేశ్వరరావు, వరలక్ష్మి, కాపల్లి వేణుగోపాల కృష్ణ, శిరీష దంపతులు పూజా కార్యక్రమాలు జరిపారు. దుర్గా, సోమేష్, హేమంత్, గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్విఘ్నంగా శుభప్రదంగా సకల కార్యాలు నెరవేర్చమని చెప్పి కాస్త మామూలు అక్షరాలు కలుపుకోండి. దాంట్లో దండాలయ ఉండాలయ దయుంచయ దేవ నీ అండా దండ ఉండాలయ చూపించయ ద్రోవా అత్తిలి సీతానగర్లో గల విజయ గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వరద సత్యకృష్ణ, దివ్యశ్రీ, మన్యం దుర్గారావు, హేమశ్రీ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవా గణపతి దేవా గజానన గణరాయ మహారాజ తు మహాకాయ తు గణాధీశాయ మౌర్య దేవాశ దేవా గణపతి దేవా గజానన గణరాయ మహారాజ. అత్తిలి గొల్లల దిబ్బ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. మహాకాయ తు గణాధీశాయ మౌర్య గణపతి బప్పా అత్తిలి గణేష్ చౌక్ వద్ద గల వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బల్లంకి వెంకట నాగ శ్రీనివాస్, నాగ వెంకట దుర్గా గాయత్రి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 9 రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడు ప్రతిష్ఠించి పూజలు చేశారు. శ్రీ మహా గణాధిపతి దేవత నీరు పాలయో ఆర్ఘ్యమయా తయో ఆర్ఘ్యమయా ముఖే ఆర్ఘ్యమయా తమయా చెప్పండి సాధ్యం శ్రీవర్తి. అత్తిలి పడవలరేవు వద్ద గల విజయ చాముండేశ్వరి ఆలయం వద్ద లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి గౌడ వీధిలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కసగాని రామకృష్ణ, అనంతలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గౌడ సంఘ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఓం
ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గరికర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై త్ర్యంబకే దేవి నారాయణ చిన్నారి చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మ ధన్యం చిన్నారి చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మ ధన్యం అంబారిగా ఉండగల ఎంతటి వరం అత్రి రైల్వే స్టేషన్ రోడ్లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎడ్లపల్లి దుర్గారావు దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నవధాన్యాలతో పాటు కురికురి తినుబండారాలతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రకరకముల రూపాలు నీవేదోరా వెళ్ళిరారా మళ్ళీరారా ఏడాదికోసారి మాగై దిగిరారా లోకల్లో లోపాలు పాపాలను అత్రి రైల్వే స్టేషన్ రోడ్లోని శాసనాల వీధిలో వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పిండి సురేష్, జ్యోతి, సాధనాల సత్యనారాయణ, కుమారి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పవన్ యూత్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఎందరికి లభించురా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండాలయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా అత్రి సోమలమ్మ అమ్మవారి ఆలయం వద్ద వరసిద్ధి వినాయకుని ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పులుపు వీర వెంకట సత్యనారాయణ, వైష్ణవ శ్రీ నాగదుర్గ, సెగబండి ప్రవీణ్ కుమార్, అలేఖ్య దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అత్రి రచిక వీధిలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఊరేగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తీన్మార్ డప్పులు, కాళీ వేషాలు, విచిత్ర వేషాలతో ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. రజక జన సేవా సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జయ గణేశ జై కొడత గణేశ జయములింపు బొజ్జ గణేశ గణేశ అడిగేస్తా గణేశ అభయమిప్పు బుజ్జి గణేశ లోకములు మూలలా లేదయ్యా కులస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం నిమగిరులుగా పెరిగెను తెలుసా చెట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కుడు పెంచగా నడించగ చెయ్యి తమాష జై జై గణేశ జై కొడత గణేశ జయములింపు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిప్పు బుజ్జి గణేశ
చిన్న బ్రేక్.